హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? టిఫిన్‌లు, కాఫీలు అయిపోయి వంట మొదలు పెట్టేసారా? ఈరోజు మా కర్రీ వచ్చేసి చేపల పులుసు. చేపలమ్మాయి అన్నీ అమ్మేసుకొని ఒకటే ఉంది చిన్నది తీసుకోండి అని చెప్పేసి క్లీన్ చేసి ఇచ్చింది. సర్లే అని నేను కూడా వద్దనకుండా తీసుకున్నాను. ఇక ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసి వంట మొదలు పెట్టేసాను. చేపల పులుసు ఎలా వండినా టేస్ట్‌గానే ఉంటది. ఇవి కొంచెం ముక్కలే కాబట్టి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఈ చేపల పులుసులోకి ముక్కలు శుభ్రంగా కడుక్కొని, అందులోకి ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 టమోటాలు కూడా ప్యూరీ చేసుకొని వేసుకోవాలి మిక్సీలో వేసుకొని. అలాగే చిన్న గుంటగంట ఆయిలేసుకొని, ఈ మొత్తాన్ని ముక్కలకు పట్టేంత వరకు శుభ్రంగా మొత్తం కలుపుకొని మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి. చేప మరీ చిన్నది ముళ్ళెక్కువగా ఉంటాయి వద్దన్నాను. కానీ ఇవి మామూలు చేపలు కాదమ్మా కొరమీను తీసుకో ఒకటే ముళ్ళుంటదని చెప్పింది. అందుకని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను. ఇక ఈ ముక్కలకి బాగా ఉప్పు, కారము, మసాలా మొత్తం పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ చేప ముక్కలు ఎక్కువసేపు మ్యారినేషన్ అవ్వాల్సిన పని లేదు. కలిపేసిన ఎమ్మటనే మనం తాలింపు పెట్టేసుకోవచ్చు. అందుకోసం నేను కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని అది వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక చిటికెడు మెంతిపిండి ఆయిల్‌లో వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా యేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి గంటతో కలుపుకొని పొయ్యి సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పావుగంట ఉడికించుకోవాలి. చేపల కర్రీ వండడమేమో గానీ ఇది వండిన రోజు పిల్లులు మాత్రం ఇంటి చుట్టూతా తిరుగుతానే ఉంటాయి. ఇంతకుముందు నేను పెట్టిన గోంగూర మీల్ మేకర్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వటం కుదరలేదు గొంతు ప్రాబ్లమ్ వల్ల. అందుకని జెప్పేసి మ్యూజిక్ యాడ్ చేశాను. కానీ రిస్ట్రిక్షన్ వల్ల మ్యూజిక్ తీసేయాల్సొచ్చింది. కొన్ని కొన్ని సార్లు నేను వాయిస్ ఓవర్ ఇవ్వటం కుదిరినప్పుడు ఇలా మ్యూజిక్ యాడ్ చేస్తే అది క్యాన్సిల్ అవుతుంది. నా వీడియోలు కొన్నిటికి అలాగే అవుతుంది. ఆ వీడియోలు చూస్తే ఇంకా 'మూకీ' సినిమా చూసినట్టే ఉంటుంది. ఇదిగోండి ఇది కలుపుకోవటం అయిపోయింది. మొత్తం కలిపేసిన తర్వాత ఇక మూత పెట్టుకొని ఒక పావుగంట ఉడికించుకోవాలి. చూసారు గదా! ఇది ఆయిల్‌లో ఉడికిపోయి నూనె పైకి తేలుతుంది. ముక్క శుభ్రంగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకొని అది కొంచెం మరిగేంత వరకు ఒక పావుగంట ఉడికించుకోవాలి. వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే కర్రీస్ చాలా బావుంటాయి. మంచి టేస్టొస్తాయి. పులుసు పోసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పావుగంట ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇవి చిన్న ముక్కలే గాబట్టి తొందరగా ఉడికిపోతాయి. పెద్ద టైం పట్టదు. కూర ఉడికి పులుసు సగానికొచ్చినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. పచ్చిమిరపకాయలు వేడికి అవే మగ్గిపోతాయి. అవి అన్నంలో తినేటప్పుడు చాలా బావుంటాయి. ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీ చేపల పులుసు ఇవాల్టికైతే ఇదేనండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. బాయ్.